నైరుతి రుతుపవనాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మణిపూర్లో ఎడతెరిపి లేని వర్షాలతో వరదలు బీభత్సమే సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఇంఫాల్ జిల్లా వరదల్లో చిక్కుంది. జనమంతా జల దిగ్బంధంలో చిక్కున్నారు. భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎంతలా అంటే 48 గంటల్లో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద జలాలతో 3800 మందికి పైగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తూర్పు ఇంఫాల్ జిల్లాలో వరదల్లో చిక్కున్న సుమారు 800 మందిని రక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి మణిపూర్ గవర్నర్తో ఫోన్తో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అసోంలో 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 20కి పైగా జిల్లాల్లో వరద జలాలతో సుమారు 4 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసోంలో వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రహదారులు, రైలు మార్గాల్లో ప్రయాణాలు, బోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇటు సిక్కింలో కూడా భారీ వర్షాలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.